అతని ఆస్తి ఏ రూపమైన ఆస్తి అనేది మీరు చెప్పలేదు, అయినప్పుడు నేను చెప్తా. అతని ఆస్తి స్వార్జితం అయితే స్వార్జితం ఒక రకం ఉంది, పిత్రార్జితం అయితే ఒక రకం ఉంది. పిత్రార్జితం అనుకోండి, భార్యకు స్వార్జితమైన పిత్రార్జితమైన అతను బతుకున్న కాలంలో ఏ విధమైన హక్కు లేదు, ఒకే ఒక హక్కు, అది చెప్తాను. పిల్లలకు అది పిత్రార్జితమైనట్టయితే వాళ్ళు కూడా హక్కుదారులే కాబట్టి వాళ్ళు వాటాల పంపకం కోసం దావా వేసుకోవచ్చు. స్వార్జితం అయితే ఎవరికి ఏ విధమైన హక్కు లేదని చెప్పినా కాబట్టి ఉన్న హక్కు భార్యకు కానీ పిల్లలకు కానీ ఏంటంటే భరణం, వాళ్ళ జీవనోపాధి కోసము హక్కు. ఆ హక్కు రూపంలో ఆ హక్కును ఆధారం చేసుకొని అతను ఆస్తిని అమ్మితే రేపు వాళ్ళ జీవనోపాధి ఇబ్బందికరం అవుతుంది కాబట్టి అమ్మకుండా దాని మీద ఛార్జ్ క్రియేట్ చేయమని, అమ్మినా కూడా ఛార్జ్ క్రియేట్ చేయమని అడిగే అధికారాన్ని కలిగి ఉన్నారు, కానీ వాటాల పంపకం అడిగే అధికారాన్ని కలిగి లేరు.